సో హలో గాయ్స్, ఇవాళ ఇంకొక కొత్త వీడియోతో వచ్చాను. సో ఈరోజు అయితే మనం జియో ఫైబర్ రీలొకేషన్ సర్వీస్కి అయితే వెళ్తున్నాము. అంటే కస్టమర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే దాన్ని షిఫ్టింగ్ చేయడానికి. సో గైస్, బైక్ అయితే ఎక్కేసి ఇంక స్టార్ట్ అయిపోయాం, స్కూటీ ఎక్కేసి. సో కస్టమర్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం మనం. సో గైస్, మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా కావాలంటే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. సో ఈ గైస్ వచ్చేసాం కస్టమర్ ప్లేస్కి. ఇది వచ్చేసి కస్టమర్ బిల్డింగ్. సో ఇక మనమైతే లోపలికి వెళ్దాము ఫ్రెండ్స్. కస్టమర్ ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోరు. సో లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము, లిఫ్ట్ ఎక్కేసేసాము. సో గైస్, ఇంకా లిఫ్ట్లోకి అయితే ఎక్కేసాము, ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళబోతున్నాము. సో మీకు ఫుల్ డీటెయిల్గా మంచి ల్యాండ్స్కేప్లో కావాలంటే కామెంట్లో కంపల్సరీ తెలియచేయండి. ఒకవేళ ఏమైనా ఇంకా అప్గ్రేడ్ చేయాలంటే వీడియోలో కామెంట్లో చెప్పండి. సో గైస్ వచ్చేసాం సెకండ్ ఫ్లోర్కి అయితే. సో ఇది వచ్చేసి కస్టమర్ ప్లేస్. సో గైస్, కస్టమర్ ప్లేస్ మొత్తం చూసేసుకున్నాను. సో మొత్తం టెర్రస్ పైకి వస్తున్నాము. సో గైస్, ఇది టెర్రస్ మొత్తం బిల్డింగ్ పైన. ఇది వచ్చేసి మన కేబుల్ బండల్. సో ఇక్కడ నుంచి మనం కస్టమర్కి ఫ్రంట్ సైడ్ కావాలంట, ఫ్రంట్ ఫేసింగ్ నుంచి. సో ఫ్రంట్ సైడ్ కేబుల్ డ్రాప్ చేసుకోవాలి. సో పైన మొత్తం చూసుకోవాలి మనం, బాక్స్ ఎట్ సైడ్ ఉందో. సో మనకి ఆపోజిట్లో ఉంది, చాలా లాంగ్ అవుతుంది యాక్చువల్లీ ఇది. ఇంకా మనం వాల్ పిట్టగోడ పై నుంచి తీసుకోవాలి. సో ఇంత పెద్ద బిల్డింగ్కి ఒకే బాక్స్, జంక్షన్ బాక్స్ పెట్టారు. సో ఇది వచ్చేసి జియో జంక్షన్ బాక్స్. ఈ బాక్స్ నుంచే మనం కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుంటే మనకి క్యాసెట్ మొత్తం ఫుల్ ఉంది, మొత్తం బాక్స్ మొత్తం ఫుల్ ఉంది. సో మనం కస్టమర్కి కనెక్షన్ ఇవ్వడానికి అయితే పాసిబుల్ లేదు. సో గైస్, నేను 20 మినిట్స్ నుంచి ఒక ఆల్మోస్ట్ 20 to హాఫ్ అన్ అవర్ దాకా చెక్ చేశాను కేబుల్స్ అన్నీ. సో చెక్ చేస్తే మనకి 2 కేబుల్స్ అయితే వాడట్లేదు, కన్ఫర్మ్ చేసుకున్నాను. సో ఇది మనం చెక్ చేసుకునేటప్పుడు కంపల్సరీ 1-2 సార్లు చెక్ చేసుకొని మనం తీయాలి. సో ఈ కస్టమర్ అయితే వాడట్లేదు, ఈ కేబుల్ అయితే మనం తీసేస్తున్నాం పోర్ట్స్. సో ఒక పోర్ట్ అయితే ఇప్పుడు ఫ్రీ అయిపోయింది మనకి. సో ఇది కంపల్సరీ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఒకరు తీపోయి ఇంకోరు తీసేస్తే వాళ్ళకి నెట్ డిస్కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చెక్ చేసుకొని పవర్ మీటర్ పెట్టి కూడా చెక్ చేసుకోవాలి. సో పవర్ కూడా వస్తుందో చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ మ్యాండేటరీ ఫ్రెండ్స్. కేబుల్ అన్నీ వేసుకున్నాక చెక్ చేసుకుంటే పవర్ రాకపోతే మనకి చేసిన వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. సో పవర్ బాగా వస్తుంది. సో కేబుల్ కూడా వేసేసాను. సో మనం మిషన్ కనెక్టర్స్ కాదు, ఇక్కడ ఎఫ్ఎంసి కనెక్టర్ వాడుతున్నాము. సో ఇది కేబుల్ అనేది స్ట్రిప్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి లోపల బ్లూ కలర్ ఆప్టిక్ ఫైబర్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని కూడా కట్ చేసుకుంటే గ్లాస్ ఉంటుంది. సో దీన్ని మనం వచ్చేసి ఈ యొక్క మెజర్మెంట్స్లో పెట్టి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది మనము పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో ఈ మెజర్మెంట్ కట్ చేసుకున్నాక ఇది బూట్ ఈ కనెక్టర్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇన్సర్ట్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. సో ఇంక ఇది ఇన్సర్ట్ చేసాం కాబట్టి డైరెక్ట్ ఇంకా ఆ పోర్ట్లోకి మనం ఇన్సర్ట్ చేయటమే ఫ్రెండ్స్. సో ఇలా అయితే ఉంటుంది మనకి. ఇది మనం లోపలికి ఇన్సర్ట్ చేయగానే క్లిక్ అనే సౌండ్ వస్తుంది. సో మనకి అది అలవాటు అవుతుంది కాబట్టి సో క్లిక్ అనే సౌండ్ వస్తుంది, అంటే పర్ఫెక్ట్ అని. ఆ సౌండ్ రాకుండా లోపలికి వెళ్తే పర్ఫెక్ట్ కదా. సో అలా అయితే బాక్స్ అయితే క్లోజ్ చేసేసుకున్నాము నీట్గా. ఇంకా వచ్చేస్తున్నాము. ఇంకా కింద కస్టమర్ ప్లేస్కి వెళ్ళి సేమ్ ఇదే ప్రొసీజర్ అక్కడ కూడా చేయాలి. కనెక్టర్ కొట్టడము. సో గైస్, ఇది కస్టమర్ ప్లేస్ నుంచి చూస్తే ఇక్కడ చెరువు ఉంది, చాలా బాగుంది, చాలా పెద్ద చెరువు. సో ఈ కస్టమర్ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో వైర్ అంతా లాగేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇది అనేది వైర్ అనేది మనకి చాలా ఆప్టిక్ ఫైబరు, ఎక్కడ ఎక్కువ మనకి 90 degrees బెండింగ్ అయితే ఉండదు. సో ఇవన్నీ నీట్గా పిన్స్ కొట్టేసుకొని మనం ఈ హోల్లో నుంచి అయితే కస్టమర్ ఇంట్లోకి తీసేసుకోవాలి. సో హోల్ నుంచి లోపలికి తీసేసుకున్నాం ఫ్రెండ్స్. సో నేను పైన ఏదైతే చేశానో అదే ప్రొసీజర్ ఇక్కడ చేసేసి రూటర్కి అయితే కనెక్ట్ చేశాను. సో అన్నీ కనెక్ట్ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. నీట్గా అట్లా పిన్స్ కొట్టుకొని వాలెంబడి నీట్గా ఉంది ఇట్లా. సో గ్రీన్ లైట్ వచ్చింది. సో రూటర్ అయితే మనకి యాక్టివేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఇంకా డీటెయిల్గా